హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ నేవీ నుంచి మనకు ట్రేడ్స్మెన్ స్కిల్డ్ అని ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది కొత్త నోటిఫికేషన్ 1200 పైగా పోస్టులు మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే కూడా దీనిలో వచ్చేసి తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అది ఎందుకనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడు, ప్రతిదీ మీకు పెయింట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. అండ్ వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ అదేవిధంగా ఎవరితో కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నారో మన వీడియోస్ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకునే బ్రదర్. మీకు ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అయితే మీకు డైలీ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఏంటో అంటే మనకు ఇండియన్ నేవీ నుంచి మనకు ట్రేడ్స్మెన్ స్కిల్డ్ అని నోటిఫికేషన్ అయితే ఇచ్చిందని చెప్పాను కదా, ఇది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు ఆగస్టు 9 నుండి ఆగస్టు 15 మధ్యన వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ అయితే ప్రింట్ అయ్యి రావడం అయితే జరిగింది. మనకు ఆగస్టు 9వ తేదీన మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అయితే రాబోతూ ఉంది. ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, రిక్రూట్మెంట్ ఆఫ్ సివిలియన్ పర్సనల్స్ ఇన్ ఇండియన్ నేవీ 2025, రిక్రూట్మెంట్ ఫర్ ద ట్రేడ్స్మెన్ స్కిల్ ఇన్ ఇండియన్ నేవీ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. 2026 ఫస్ట్కి సంబంధించినటువంటి బ్యాచ్, 2025 ఫస్ట్ నోటిఫికేషన్ మాట ఇది. అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చి మనకు వివిధ కేటగిరీకి సంబంధించినటువంటి అంటే ట్రేడ్స్కి సంబంధించినటువంటి పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ మనకి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే 1266 పోస్టులు అయితే మనకు ఆల్ ఓవర్ ఇండియా కింద మనకు భర్తీ చేస్తున్నారు. అండ్ కేటగిరీ వైజ్ కూడా మనకు పోస్టులు అయితే మనకు కేటాయించడం అయితే జరిగింది. అయితే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టే మనకు వాళ్ళే అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు మెన్షన్ చేశారు. మీరు చూసుకున్నట్టే ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇది ఇస్తాను. ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ట్రేడ్స్మెన్ స్కిల్ ఇన్ ద నేవీ ఉంది కదా, ఇదేనమాట ఈ వెబ్సైట్. ఇక్కడ కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇంపార్టెంట్ డేట్ చూసుకోండి. స్టార్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి మనకు ఆగస్టు 13, 2025. మనకు ఈ నెల 13వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ అప్లై లాస్ట్ డేటు సెప్టెంబర్ 2, 2025. మనకు నెక్స్ట్ మంత్ 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు అప్లై చేస్తాడు మీకు క్వాలిఫికేషన్ ఉంటే కదా, ఇక్కడ క్లిక్ హియర్ న్యూ రిజిస్టర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అప్లికేషన్ మనకు ఏ విధంగా స్టార్ట్ అవుతుంది మొత్తం చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకు మన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ కూడా అంటే డాక్యుమెంట్స్, ఫొటోస్, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత మనకు ప్రివ్యూ అండ్ ప్రింట్ అప్లికేషన్ వస్తుంది. తర్వాత మనకు ఫైనల్ సబ్మిషన్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళు అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉండాలి. 18 నుండి 20 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 30 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 10 ఇయర్స్ వస్తుంది అనమాట. అంటే మనకు 35 వరకు అప్లై చేసుకోవచ్చు ఈ క్యాస్ట్ వాళ్ళు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ అనేది మనకు అప్లై లాస్ట్ డేట్ ఇప్పుడు సెప్టెంబర్ 2 కాబట్టి ఆ డేట్కి అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ముందుగా వచ్చేసి అప్లికేషన్స్ అన్నీ కూడా స్క్రీనింగ్ చేస్తారు, అంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకు రైటింగ్ ఎగ్జామ్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ రైటింగ్ ఎగ్జామ్ అనేది మనకు ఇంగ్లీష్ లేదా హిందీ ఈ 2 లాంగ్వేజ్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. అండ్ ఆబ్జెక్టివ్ టైప్లో మనకు క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది అనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక్కడ మీరు చూసుకోవాలంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్లు వస్తాయి 30 మార్కులకు. జనరల్ అవేర్నెస్ నుంచి 20 మార్కులకు, క్వాంటిటివ్ యాప్ట్ నుంచి 30 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 20 మార్కులకు. ఓవరాల్గా 100 క్వశ్చన్ వస్తే 100 మార్కులకు. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2 అవర్స్ మనకు టైమింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు సిలబస్ కూడా చూసుకోవచ్చు. అంటే మనకు జనరల్ అవేర్నెస్ నుంచి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, క్వాంటిటీ యాప్ట్ నుంచి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, ప్రతిదీ మీకు ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వాళ్ళు మెన్షన్ చేశారు నోటీస్లోన. మీకు కావాలంటే వెబ్సైట్లో మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకోటి, ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి. ఇక నెక్స్ట్ ఫైనల్కి వచ్చేసి మనకు వేకెన్సీ డీటెయిల్స్, అదేవిధంగా మనకు క్వాలిఫికేషన్. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు 1266 పోస్టులు మనకు భర్తీ చేస్తున్నారు కదా. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే యాక్సిలరీ వచ్చేసి మనకు 49 పోస్టులు ఉన్నాయి. కేటగిరీస్ కూడా చూసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ యూఆర్ వాళ్ళకు. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మెకానికల్ డీజిల్ కానీ, మెకానికల్ మోటార్ వెహికల్ కానీ, మెకానికల్ ఆటో ఎలక్ట్రికల్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్లు కానీ
ఐటీఐ చేసి ఉండాలి. సివిల్ వర్కర్గా మాసన్ బిల్డింగ్ కన్స్ట్రక్షను, బిల్డింగ్ మెయింటెనెన్స్ టెక్నీషియను ఇట్లా ఏదో ఒక అప్రెంటిస్‌షిప్ చేసి ఉండాలి. 17 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రికల్‌కి వచ్చేసి 172 పోస్టులు. పవర్ ఎలక్ట్రీషియన్ కానీ ఎలక్ట్రో ప్లాటర్ కానీ చేసి ఉండాలి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ 50 అండ్ ఫౌండర్కి వచ్చేసి 9, హీట్ ఇంజన్కి వచ్చేసి 121 పోస్టులు. మీకు క్వాలిఫికేషన్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ మీరు. మెకానిక్ డీజలు, మెకానిక్ మ్యారిన్ డీజలు అండ్ మ్యారిన్ ఇంజన్ ఫిట్టరు ఇట్లా. నెక్స్ట్ వచ్చి మనకు మిషను 56 అండ్ అదేవిధంగా మెకానికల్ 144 పోస్టులు. ఫిట్టర్ కానీ మ్యారిన్ ఇంజన్ ఫిట్టర్ కానీ వెపన్ ఫిట్టర్ కానీ చేసి ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు చాలా రకాలైనటువంటి కేటగిరీకి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మెటల్ 217 పోస్టులు అనమాట. షిప్ రైటర్ స్టీలు, షీట్ మెటల్ వర్కరు, వెల్డరు ఇట్లా కొన్ని ఐటీ ట్రేడ్స్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు షిప్ బిల్డింగ్ 226 అనమాట. దీనికి వచ్చేసి షిప్ రైటర్ వుడ్, రిగ్గరు, కార్పెంటరు, ఇంకా వచ్చేసి మనకు పెయింటర్, టైలరు ఇక్కడ ఇచ్చినటువంటి ట్రేడ్స్ చేసి ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు వెపన్ ఎలక్ట్రానిక్స్ 49 పోస్టులు. కార్పెంటర్ ఫిట్టరు, ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్ ఫిట్టర్ కానీ మెకానిక్ రేడియో కానీ ఇట్లా కొన్ని ట్రేడ్స్ ఇచ్చాడు. ఈ విధానం అనమాట. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మనకు ఎవరైతే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎవరైతే అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఉంటారో ఇక్కడ మనం ఏదైతే అప్లై చేస్తున్నారో పోస్టు ఆ ట్రేడ్కి సంబంధించి ఉంటుంది. అప్రెంటిస్‌షిప్ ట్రేడ్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి ట్రైనింగ్ అనేది. లేదా మెకానిక్ కానీ ఆర్ ఈక్వలెంట్ 2 years రెగ్యులర్ సర్వీసెస్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లోన టెక్నికల్ బ్రాంచ్లోన మీరు చేసి ఉంటే జాబ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ప్రతి మీకు ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఐటీ ట్రేడ్ చేసి ఉండాలి. అదేవిధంగా మీకు 2 years కానీ 1 year కానీ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకుని ఉండాలి. అండ్ చాలా నోటిఫికేషన్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. అప్రెంటిస్‌షిప్ చేయండి అని. అప్రెంటిస్‌షిప్ చేస్తే ఏం బెనిఫిట్ అనేది ఈ విధంగా అనమాట. నేను ఎందుకు చెప్తానంటే అప్రెంటిస్‌షిప్ చేయండి మీకు ఫ్యూచర్ బాగుంటుంది, దానికి ఉన్నటువంటి బెనిఫిట్ చాలా ఉన్నాయని ఎందుకు చెప్తానంటే ప్రతి వీడియోలో అప్రెంటిస్‌షిప్ చేసేది ఇందుకే. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు. బట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th, ఐటీఐ, అప్రెంటిస్‌షిప్ ఇవి 3 అడిగాడు. ఈ 3 ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకుంటారు. తక్కువ కాంపిటీషన్ బట్ జాబ్ మాత్రం కంపల్సరీ అయితే వస్తుంది. ఎగ్జామ్ మాత్రం పాస్ అయ్యారంటే సింపుల్గా మనకు ఎక్కువ సెలక్షన్స్ కూడా లేదు. ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు, ఎగ్జామ్ పెడతారు, తర్వాత మెడికల్ టెస్ట్, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అంతే. కేల్కతా దుకాన్ బంద్, మనకు జాబ్ వచ్చేస్తుంది. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు ఇండియన్ నేవీ నుంచి చేసినటువంటి ట్రేడ్స్మెన్ స్కిల్డ్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. ఎవరికాడైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. తక్కువ కాంపిటీషన్ మాత్రమే ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయ్యారంటే ఎగ్జామ్ పాస్ అయ్యారంటే మీకు జాబ్ వచ్చినట్టే. ఎందుకంటే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది దీనికి. మీరే చూసారు కదా క్వాలిఫికేషన్ అనేది. అందుకే నేను ప్రతి చోట చెప్పేది ప్రతి వీడియోలో అప్రెంటిస్‌షిప్ చేయండి, దానికి ఉన్నటువంటి వాల్యూ తగ్గదు, మీకు దానికి ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి అనేది మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. కానీ ఎవరు ఏదో లైట్ తీసుకొని పక్కన పడేస్తూ ఉంటారు. బట్ ప్రతిదీ మనకు జాబ్ కావాలి అంటారు. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అండ్ మా టెలిగ్రామ్ గ్రూప్లో ఈ నోటీసు పెడతాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.